పంటల సాగుతో పాటు గ్రీన్ ఎనర్జీ ద్వారా కూడా రైతులకు ఆదాయం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకాన్ని వేగంగా అమలు చేస్తూ రైతుల పొలాల్లోనే సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 1450 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రెడ్కో కార్యాచరణ మొదలుపెట్టింది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను ఆదాయ మార్గంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది సర్కార్. రైతులు తమ భూముల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను డిస్కంలకు అమ్మి దీర్ఘకాలికంగా స్థిర ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడిలో రైతులు కేవలం 15 నుంచి 20% మార్జిన్ మనీ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం బ్యాంకులు రుణంగా అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకు రుణాలకు 9% వడ్డీ ఉండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ సబ్సిడీగా ఇస్తోంది. అయితే రుణం తీసుకునే రైతులు తమ భూమిని బ్యాంకు పేరిట మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన రైతులు సుమారు 25 ఏళ్ల పాటు తమ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తును టీజీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేస్తాయి. స్థానిక సబ్ స్టేషన్ల నుంచి ప్రత్యేక లైన్ల ద్వారా విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు.